వస్తే హోంవర్క్ గురించి మాట్లాడచ్చు. నాకు ఇంగ్లీష్ భాషలో నచ్చని ఒకే ఒక పదం హోంవర్క్. హే, ఏంటి హోంవర్క్ అంటే అలా మాట్లాడుతున్నావు? ఈ మొబైల్ అడిక్షన్, ఆ జంక్ ఫుడ్, నీ లేజినెస్ చూస్తుంటే మోడర్న్ రావణుడే మళ్ళీ ప్యాంటు షర్టు వేసుకొని నా ముందు కూర్చున్నట్టుంది. హే, మోడర్న్ రావణ అదేంటి రోబ్లాక్స్లో కొత్త గేమా? రోబ్లాక్సా? చా, మోడర్న్ రావణ అంటే ఎవరో కళ్ళకి కట్టినట్లు చూపిస్తా, పద. నేను కోపంలో అనే మాటలతో చేసే పనులతో ఫ్రెండ్స్ని ఫ్యామిలీని దూరం చేస్తాను, మనశ్శాంతి లేకుండా చేస్తాను. డోంట్ మెస్ విత్ ద ఫైర్. ఐఎమ్ ద ఫైర్. ఐఎమ్ ద ఫైర్. నా స్నేహితుడు బాగా చదివిన బహుమతి గెలిచిన నా కన్నా ఎవరైనా గొప్పకున్నా నేను అసలు ఓర్చుకోలేను. నేను కానీ వచ్చానంటే తవిడి దివిడే. నేను అబద్ధాన్ని నిజం చెప్పడం చాలా కష్టం, కానీ నన్ను చాలా సులువుగా చెప్పొచ్చు. నన్ను ఎప్పుడైనా వాడచ్చు. అబద్ధం చెప్పడం అంటే ఇన్స్టెంట్ కర్మ రెడీ. తిన్నామా పడుకున్నామా తెల్లరిట, తిన్నామా పడుకున్నామా తెల్లరిట, తిన్నామా పడుకున్నామా తెల్లరిట. నా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. నేను జంక్ ఫుడ్. నందింటే పొట్ట బట్ట, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అన్ని రోగాలు వస్తాయి. చిప్స్ తింటే నాకు మెడిటేషన్, సోడా తాగితే నాకు సెలబ్రేషన్. నువ్వెవరైతే నాకేంటి, నాకన్నా పెద్ద అయితే ఏంటి, నా గురువు అయితే ఏంటి, నా అన్న అయితే ఏంటి, నాకేమీ తేడా తెలుస్తలే. భయం భక్తి లేకుండా ఉంటాను. రెస్పెక్ట్ అనేది నా డిక్షనరీలో లేదు. బ్రో, ఐ డోంట్ కేర్. చూసారా ఎంత కరెక్ట్గా చదవాను. చదవకపోతే ఇలాగనే ఉంటుంది. చదవకపోవడం వల్ల మనకి నాలెడ్జ్, థింకింగ్ కెపాసిటీ లేకుండా చేస్తుంది. అంతేకాదు, దీనివల్ల మనకి డెవలప్మెంట్ లేకుండా చేస్తుంది. సర్వదాలు రాసవదాలు మన వల్ల అయ్యే పని కాదురా. ఏంటి ఇంత స్లోగా వచ్చాను అనుకుంటున్నారా? నేను ఇంకో చెడు అలవాటు బద్దకాని. ఈరోజు చేయవలసిన హోంవర్క్ రేపు చేయవలసిన హోంవర్క్ మర్నాడు. కొన్ని అసలే చేయకుండా ఉంటూ ఎగతే లక్షణాన్ని లేట్గా వచ్చి లేటెస్ట్గా చేద్దాము అనుకుంటా, కానీ ఏమి చేయను.
నాకు నాతోనే పోటీ. హే ఇంత రాండిగా వచ్చాను ఎవరు తెలుసుగా. కాలుష్యమన్నీ నాకు గాలి నీరు నిండి అన్నీ సమానమే. నా వాళ్ళ స్కిన్ ప్రాబ్లం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్కి ఫాస్ట్ ఉంచింది నేనే. పొల్యూషన్ రాజా కితన దిన ఉత్తన మసా. చిన్న పిల్ల దగ్గర నుండి పండు ముసలి వరకు నన్ను చూడకుండా ఉండలేదు. ఇంత ఇష్టం నేనంటే. ఎక్కువసేపు చూస్తూ ఉంటే తలనొప్పి, టైం వేస్ట్, డార్క్ ఐ సర్కిల్స్, ఒకటేంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చదువు అంటే లోనే కానీ రీల్స్ అంటే ఫుల్ స్పీడ్ బఫరింగ్. నిత్య నిత్య ఏంటి ఏమైంది? ఏంటో నా తల చాలా బరువుగా ఉంది. అదే కదా నేను ముట్టుకుంటున్నాను. రోడ్ బ్లాక్స్, వీడియో గేమ్స్ అంటూ టీవీ ముందే కూర్చుంటాం. ఈ క్యారెక్టర్స్ అన్ని చూసిన తర్వాత ఆ మోడల్ రావాలని నేనే అనిపిస్తుంది. భయపడకు, మనని బ్యాడ్ క్వాలిటీస్ని క్రష్ చేసి రాముడి మార్గంలోకి వెళ్ళచ్చు. ఎలాగో చూద్దాం. నేను శాంతి. నేను ఒక మంచి లక్షణాన్ని. ఇందాక కోపంగా వచ్చాను కదా, ఎప్పుడు శాంతంగా వచ్చాను. శాంతిగా ఉండి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు తప్పు కాదు. అందుకే కాంతం శాంతం. నాకు చాలా పేర్లు ఉన్నాయి. కైలాస్, షేరిక్, ఇంకా చాలా ఉన్నాయి. నా స్నేహితుడు గెలుపుని నా గెలుపుగా భావిస్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంలో ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను. అంతేకాని నేను ఈర్ష పడను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిజం చెప్పడం చాలా కష్టం, కానీ నిజాయితీగా ఉండడం సరైన లక్షణం. నిజం చెప్పడానికి ఎలాంటి సమయమైనా సరైనదే. ధైర్యంగా గట్టిగా నిజం చెప్పాలి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మనం తినే ఫుడ్ మన థాట్స్ని, మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తాయి. అందుకే లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ తినాలి. అవన్నీ తింటే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏం రోగాలు రావు. అందుకే హెల్త్ ఇస్ వెల్త్ అంటారు. అమ్మా నాన్నలు చెప్పిన మాట వినడం, పెద్దవాళ్ళకు గురవాళ్ళకు దండం పెట్టడం, ఇవన్నీ గౌరవం చూపే లక్షణాలు. అంటారు కదా, యాక్షన్
యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. సో మన బిహేవియర్ కూడా బాగుండాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ ఎర్న్ రెస్పెక్ట్. చదువు మన లైఫ్కి కొలువు లాంటిది. ఏది మంచి ఏది చదువు చేస్తుంది, బుద్ధి వస్తుంది, మనిషి అందంగా మారుస్తుంది. నాలెడ్జ్ ఇస్ ద మైండ్. ఎంత ఉంటే ఏంటి, ఎంత ఉంటే అంత మంచిది. మనం 30లో చేసే పనులు 60లో చేయగలమా? లేదు కదా. ఈ రోజుల్లో టైం వేస్ట్ చేయడం అంటే ఎన్నో గొప్ప ఆపర్చునిటీస్ లూజ్ అయినట్లే. పనులుని పోస్ట్పోన్ చేయకుండా టైంని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు. ఇఫ్ యూ స్నూజ్ యూ లూజ్. ಸಂಜಾನೆ ತೋಣೆ ತಾನೆ ನೇರಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿಲಂబానో. వినయం మనిషిని మంచిగా ఉంచుతుంది. గర్వం నాశనానికి తొలిమెట్టు. వినయం అంటే మనిషి మర్యాద తెలిసి ఉంచటం. వినయంగా ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు గొప్పవారు. ಸಂಜಾನೆ ತೋಣೆ ತಾನೆ ನೇರಾನೋ ప్రకృతి మన అమ్మ లాంటిది. మనం దాన్ని ఎంత సేవ్ చేస్తామో దానికన్నా డబుల్ రిటర్న్స్ లైక్ ప్యూర్ ఎయిర్, వాటర్ ఇంకా చాలా ఇస్తుంది. మనం మోర్ ట్రీస్ ప్లాంట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంచడం లాంటివి చేయాలి. మొక్క కదా అని పీకిస్తే పీకే కోస్త గుర్తుంచుకోండి. అతిగా చేసే ఏ పని అయినా మనకి నష్టమే. నన్ను వాడాలి కానీ అవసరంకి మించి కాదు. ఈ టెక్నాలజీ మన గ్రోత్కి హెల్ప్ కావాలి, బట్ పతనంకి కాదు. నన్ను మితిగా మంచి పనులకి వాడాలి. మేక్ ఇట్ యూస్ఫుల్, నాట్ వేస్ట్ఫుల్. ఇంకోసారి గట్టిగా చెప్పండి.